మామ నేను నైట్ పెద్ద మూవీ చూసా. మూవీ అయితే బాగుంది మామ. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మంచి స్పోర్ట్స్ డ్రామా. రీసెంట్ గా వచ్చిన చాలా స్పోర్ట్స్ డ్రామాస్ కంటే కూడా ఒక బెటర్ మూవీ ఇది. మూవీలో చాలా బొక్కలు కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం. రిలీజ్ కి ముందు చాలా మంది ఈ మూవీని రంగస్థలంతో పోల్చారు. మూవీ రిలీజ్ అయ్యాక తెలిసింది రంగస్థలం ఇస్ ఏ మాస్టర్ పీస్ అని, దాన్ని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి. అలా అని ఈ మూవీ బాగోలేదని కాదు, రంగస్థలంని బీట్ చేసేంత లేదు అని చెప్తున్నాను. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, పెద్దిగాడు తన ఊరి యొక్క ఐడెంటిటీ కోసం ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ. వి ఆల్ నో ఈ మూవీలో క్రికెట్ ఉంది, కుస్తీ ఉంది, రన్నింగ్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్రికెట్ ఉంటది, సెకండ్ హాఫ్ మొత్తం కుస్తీ ఉంటది, లాస్ట్ లో లిటిల్ బిట్ రన్నింగ్ ఉంటది. మూవీలో ఉన్న స్టోరీ ఎగ్జిక్యూషన్ ని ఒక సైడ్ పెట్టేస్తే, మూవీలో ఉన్న పర్ఫార్మెన్సెస్ ని ఇంకో సైడ్ పెట్టాలి. మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది మామ, పీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మనకు రామ్ చరణ్ ఎక్కడా కనిపించరు, ఓన్లీ పెద్ది మాత్రమే కనిపిస్తాడు. మూవీలో హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటది. ఆ హాస్పిటల్ సీన్ చూసిన తర్వాత లిటరల్ మీ కంట్లో నీళ్లు వచ్చేస్తాయి. ఆ రేంజ్ లో రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జగపతి గారి పర్ఫార్మెన్స్ బాగుంటది, శివన్న గారి పర్ఫార్మెన్స్ బాగుంటది. బట్ అందరినీ డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ మాత్రం రామ్ చరణ్ గారిదే. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యాక్టింగ్ వైజ్, బాడీ వైజ్, డెడికేషన్ వైజ్ తను 200% ఇచ్చేశారు. అంత బాగుంది తన క్యారెక్టర్ ఈ మూవీలో. అసలు మూవీలో నాకు నచ్చని పాయింట్ ఏదైనా ఉంది అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్. 2026 లో కూడా ఇంకా బొడ్డు చూపించే సీన్స్, బయట సరిపోయే సీన్స్ పెడుతున్నారు మామ. వరస్ట్ అనిపించింది నాకు అసలు. ఆవిడ కూడా ఒక బెటర్ క్యారెక్టర్ రాసుంటే బాగుంటది అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ లో మున్నాబాయ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఆయన డైలాగ్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో వరస్ట్ అనిపించిన సీన్స్ ఏంటి అంటే మూవీ విఎఫ్ఎక్స్. దే ఆర్ సమ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ మామ, అసలు నచ్చలేదు అసలు. అదేదో సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది, అది గ్రీన్ స్క్రీన్ అని క్లియర్ గా అర్థమైపోతా ఉంటుంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా అలాంటి అవుట్పుట్ ఇచ్చారా అంటే నమ్మలేకపోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ చాలా బాగుంది, చూడండి. ఈ మూవీ చూడడానికి ఎన్ని రీజన్స్ ఉన్నా సరే రామ్ చరణ్ గారి రీజన్ మాత్రం పైన ఉంటది. రామ్ చరణ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆల్రెడీ మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.